నెక్స్ట్ ఏకస్వామ్య సంస్థలకు లైసెన్సులను అమలుపరిచే పద్ధతులను మార్పు చేయడం. అంటే ఏకస్వామ్య సంస్థ ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అంటే, లేదా ఏదైనా ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా, ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలన్నా, ఒకరి చేతుల్లోనే మొత్తం ప్రాసెసింగ్ విధానాలు అవన్నీ కంపెనీకి సంబంధించిన వ్యాపారం గాని ఏదైనా ఒకరి చేతుల్లోనే ఉండేవి. ఒక మోనోపొలీ అనేది ఎక్కువగా ఉండేది. సో, ఆ టైంలో బహుళ స్వామ్య సంస్థల విధానాలకి లైసెన్స్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు నిర్ణీత ధరలకు ఉత్పత్తి పరిమాణాన్ని సవరించేవాళ్ళు. అంటే ఒక నిర్ణీత పరిమాణంలో వస్తువుల యొక్క ధరలను నిర్దేశించే విధంగా సవరించేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేవాళ్ళు.